అందరికీ నమస్కారం. మన ఇల్లు శుభ్రంగా చక్కగా ఉంటే మనసుకి ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఇంటికి వచ్చిన అతిథులపై కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మరి ఇంటిని ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ పాయింట్, ప్రతి వస్తువుకి ఒక స్థానం ఉండాలి. వాడిన వస్తువులను ఎక్కడ పడితే అక్కడ కాకుండా వాటి స్థానంలోనే పెట్టండి. ఇలా చేస్తే ఇల్లు ఎప్పుడూ క్రమబద్ధంగా ఉంటుంది. సెకండ్ పాయింట్, ప్రతిరోజు 10 నిమిషాలు శుభ్రతకు కేటాయించండి. రోజుకు కేవలం 10 నిమిషాలు ఇంటిని సర్దుకోవడానికి కేటాయిస్తే పెద్దగా పని పేరుకుపోదు. థర్డ్ పాయింట్, అవసరం లేని వస్తువులను తొలగించండి. ఎన్నో రోజులుగా వాడని వస్తువులు దానం చేయండి లేదా తొలగించండి. దీంతో ఇల్లు విశాలంగా కనిపిస్తుంది. ఫోర్త్ పాయింట్, వంటగది శుభ్రంగా ఉంచండి. వంట చేసిన వెంటనే స్టవ్, పాత్రలు, సింక్ శుభ్రం చేసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, పడక గదిని ప్రతిరోజు సర్దండి. ఉదయం లేవగానే బెడ్ సర్దడం చిన్న పని అయినా గది మొత్తం అందంగా కనిపించేలా చేస్తుంది. సిక్స్త్ పాయింట్, పిల్లలకు కూడా శుభ్రత అలవాటు చేయడం. ఆట వస్తువులు వాడిన తర్వాత వాటిని తిరిగి స్థానంలో పెట్టే అలవాటు పిల్లలకు నేర్పించండి. సెవెంత్ పాయింట్, వారానికి ఒకసారి లోతైన శుభ్రత చేయడం. ఫ్యాన్లు, కిటికీలు, మూలలు వంటి చోట్ల వారానికి ఒకసారి శుభ్రపరిచే కార్యక్రమం పెట్టుకోవడం. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం పెద్ద పని కాదు. చిన్న అలవాట్లతో ఇల్లు ఎప్పుడూ అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.